ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరూ ప్రార్థన చేసుకొని మనం లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు, స్తుతులు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు. ఇలా స్తుతించి ఘనపరిచి మిమ్మల్ని ఆరాధించి మహింపరిచి గొప్ప ధన్యత ఇచ్చినందుకు వందనాలు. పాడుకున్న పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచర్యలో మీరుండి మీ నామాన్ని కనపరచుకోవాలి. మీ కృపగా తెచ్చుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళు ఇచ్చినావు, బండాను కురిపించినావు, బండ నుండి నీళ్ళు ఇచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా కళ్ళు మూసుకుంటే కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతించి ఆరాధన చేసుకుందాం. ఎంత మంచి దేవుడా యేసయ్యా, ఎంత మంచి చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడా యేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరముగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరముగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అయ్యా, నీలాంటి వారు ఎవరున్నారు? నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా, మీ దయ, మీ కనికరం, మీ జాలి
మా పట్ల మీరు చూపించిన ప్రేమ ఎంత గొప్పదయ్యా. నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి నీకు వందనాలయా. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం ఏసా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధన మీరు ఉన్నారయ్యా, స్తుతి దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలయా. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. ఏసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా, నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా, ఏ దృష్టికొని చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలయ్యా. అలాగే ఎవరి బిడ్డలకి పశ్చాత్తాప జీవిస్తానన్నావు ప్రభా, ఎవరి బిడ్డల హృదయాలు నిండా పశ్చాత్తాప జీవంతో నింపమని అడుగుతున్నాను, సహాయం చేయండి. నిండు మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిండు మనసు స్తుతిస్తున్నామయ్యా. సేవకులు ఎక్కడున్నారు, కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రదించండి, వాళ్ళ గృహాల గుడాలను మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా, నీకు వందనాలు. యెహోషువ వలె మేము వంటి వారు ఏమని సేవిస్తామన్నట్లుగా యెహోషువ వలె మేము వంటి వారు ఏమని సేవించే కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. లైవ్లో నాయన ప్రతి హృదయాన్ని తాకిన ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. ఈ దాసుని అభిషేకించండి అయ్యా. వాక్య జ్ఞానము ప్రార్థనతో నింపమని అడుగుతున్నాను తండ్రి. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టద్దయ్యా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. అయ్యా, నీ దాసు నాయన తండ్రి ప్రభా, అలసటగా నీరసంగా లేకుండా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా అయ్యా నీ సిలువు చట్టు మరుపరుచుకుని వాక్య జ్ఞాన ప్రార్థనతో నింపమని అడుగుతున్నానయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలు, బంధువులు స్నేహ దర్శించబడదు తాకమని అడుగుతున్నానయ్యా. తండ్రి, నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నేను సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృపా ధన్యత మాకు దయచేయమని అడుగుతున్నాను. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్యంతో మాకు బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపేనా, నీ కృపే తండ్రి, వందనాలు తండ్రి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళని సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిగిపోతున్న వారికి సకల సమృద్ధి ఇచ్చేయండి. నిరాశ నిస్పృహం లేవనైతే సహాయం చేయండి ప్రభా తండ్రి, నీకు వందనాలు. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు అయా తెలుగు రాష్ట్రాలన్నీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధి, నీ కృపలో ప్రతి బిడ్డని దాచిపెట్టండి అయ్యా. మా గృహాల్లో నీ సన్నిధి ఉంచండి. మా గృహ వెలుగుని ప్రకాశింపు చేసి సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయ్యా తండ్రి. నాయన ఏ బిడ్డ అయితే ప్రభా అస్వస్థ బాధపడుతుందో, చెప్పుకోలేని సమస్యలతో ప్రభా తండ్రి వ్యాధులతో అనుభవిస్తున్నారు, మాకైతే తెలియదు కానీ దేవా, వారందరి నడినెత్తి నుంచి అరికాల వరకు మంచి ఆరోగ్యము, స్వస్థత, విడుదల తండ్రి నీ తాకిడి ప్రభు వారికి దయచేయండి ప్రభా. దయచేసి వారందరినీ స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడివి తండ్రి. అలాగే యేసు నామములో పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. చల్లటి వాతావరణం యేసు నామముల వరకు దాచిపెట్టండి ప్రభా, దయచేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. యేసు నామములో పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. చల్లటి వాతావరణం దయచేయండి, సదుపాయాలు కలగజేయండి ప్రభా. మీరు దాచేయించిన కృప ఎంతో గొప్పది నాయన. అయ్యా నీ కృపని నాయన, నీ ప్రేమని నాయన వారందరికీ దయచేయమని అడుగుతాను, సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు. ఏప్రిల్ నెలలో మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం. ఏప్రిల్ నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని గణపరిచే కృప ధన్యత మాకు దయచేయమని మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నూట 24వ కీర్తన మొదటి 2 వచనాలు 3 వచనాలు చదువుకుందాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మనపైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మన ప్రాణంతోనే మింగివేసి ఉందరు. జలములు 6వ వచనం కూడా, వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందును గాక. పిల్లలు, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే దావీదు యాత్ర కీర్తన అని టైటిల్ పెట్టి ఈ కొన్ని కీర్తనలు రాశాడు. 150 కీర్తనల్లో పిల్లల సుమారు 80కి పైగా 100 దగ్గర దావీదు రాజు అయిన దావీదు ద్వారా రాయబడిన కీర్తనలు మనం దేవుని వాక్యంలో మనం గమనిస్తాం.
ఇప్పుడు ఇక్కడ యాత్ర కీర్తన అని పైన చిన్న అక్షరాలతో రాశాడు. పిల్లల యాత్ర అంటే మన జీవితం జర్నీ, లైఫ్ జర్నీ. పేతురు అంటాడు కదా, మన జీవితం భూమి మీద మరి మన యాత్రికులు పరదేశులు అంటాడు. యాత్రికులు పరదేశులు. పిల్లల మరి యోబు అంటాడు, నరుని కాలం భూమి మీద యుద్ధకాలం కాదా అంటాడు. వార్ఫేర్ లేకపోతే జర్నీలో మనం ఉన్నాం. ఈ జర్నీలో పిల్లల దేవుడు మనకు తోడై ఉండాలి. ఆయన మనకు తోడై ఉంటే పిల్లల మనం చక్కగా మన జర్నీని పూర్తి చేయగలం. మధ్యలో చాలా ఆటంకాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రత్యేకంగా శత్రువులు, మనుషులు, కపట సహోదరులు, మోసం చేసేవాళ్ళు, మన బాధ పెట్టేవారు చాలామంది మనుషులు పిల్లరా మన మీద లేస్తారట. దావీదు అంటాడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని. పిల్లరా దావీదు మీదకి చాలామంది లేచారు. చెప్పుకుంటూ పోతే పిల్లరా దావీదు మీదకి మరి గొలియాతు లేచాడు, దావీదు మీదకి సౌలు లేచాడు, దావీదు మీదకి ఫిలిస్తీన్లు లేచి వచ్చారు. పిల్లరా దావీదు మీదకి సొంత కుమారుడు అబ్షాలోము లేచి తిరుగుబాటు చేశాడు. ఇలా ఒకలా ఇద్దరు అనేకులు దావీదు మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కనబడకుండా పోయారు. దావీదు అయితే మాత్రం అంతకంతకు వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఎందుకు దావీదు అలా వర్ధిల్లాడు అంటే చూడండి, 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. ఐదవ 10వ వచనం మనం చూస్తే, అతడు ఇంట్లోనికి రాలేడు. 2వ సమూయేలు 5:10. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. అది దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. అది సీక్రెట్. ఏదో దావీదు గొలియాతుని చంపేసినట్టు దావీదు సొంత శక్తితో కొట్ల సౌలు చేతుల నుంచి విడిపించబడ్డాడంటే దావీదు ఇక స్కిల్ కాదు, దావీదు తెలివితేటలు, దావీదు చురుకుతనం కాదు. సొంత కుమారుడు లేచినప్పుడు తిరుగుబాటులో విజయం వచ్చింది. సింహాసనాన్ని దేవుడు నిలబెట్టాడు. 40 years ఏకచక్రాధిపత్యంగా పరిపాలన చేశాడు. శత్రువులందరినీ పిల్లరా ఆ రబ్బాలో కానీ అక్కడ ఎక్కడ పడితే అక్కడ భయంకరంగా వధ చేశాడు. దేవుడు తోడైనాడు. ఇదంతా దావీదు యొక్క ఎఫర్ట్ కాదు, దావీదు యొక్క గొప్పతనం కాదు, దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. గాడ్ వాజ్ విత్ డేవిడ్. చూడండి 2వ సమూయేలు 3వ అధ్యాయం మొదటి వచనం. 2వ సమూయేలు 3:1. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. చూసారా హెబ్రోనులో పిల్లలు మనం గమనిస్తే సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయిందంటే దావీదు కుటుంబం మాత్రం అంతకంతకు వర్ధిల్లాడు. బికాస్ గాడ్ వాజ్ విత్ డేవిడ్. దేవుడు యెహోవా దావీదుకు తోడైంది. చూడండి 1 సమూయేలు 18వ అధ్యాయంలో కూడా 14వ వచనం. 1 సమూయేలు 18:14. మరియు దావీదు సమస్త విషయముల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదులకు తోడేండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. సౌలు దావీదుకి ఏమయ్యాడట? భయపడ్డాడంట. కారణం ఏంటంటే దేవుడు దావీదుకు తోడైనాడు. సౌలు అనుకుంటున్నాడంట యెహోవా నన్ను విడిచిపెట్టేసి దావీదుకు తోడైనాడు అన్న సంగతి గ్రహించి దావీదుకు సౌలు భయపడ్డాడంట. పిల్లలు రోజు దేవుని బిడ్డల మరి మనం దేవుడు మనకు తోడై ఉంటే మనుషులు మన మీదకి లేచినప్పుడు, పిల్లలు మన మీద మరి కారాల మిరియాలు నూరుతున్నప్పుడు, కత్తులు నూరుతున్నప్పుడు, మనల్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మనం లేకుండా చేద్దాం ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండకపోతే వాళ్ళ పంటలకి వేటగా అప్పగించబడతాం.
బట్ ఆయన మనకు తోడై ఉంటే క్షేమంగా, సేఫ్గా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వర్ధిల్లి దీవించబడతాం. ఇది ఈ రాత్రి నా మెసేజ్. మన జీవిత యాత్రలో ఎవరు మనతో ఉన్నా లేకపోయినా మనుషులు మనుషులే కదా. పిల్లరా, మనం బాగుంటే, డబ్బులు మన దగ్గర ఉంటే, మనం ఉన్నస్థితిలో ఉంటే మన చుట్టూ తిరుగుతారు. ఏమీ లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నిర్దాక్షిణ్యంగా నువ్వెవరో మాకు తెలియదు అంటారు. ఏమాత్రం కనికరం లేకుండా సిబిలింగా లేకపోతే కజినా ఏనవసరం, మన దగ్గర ఏమీ లేకపోతే హూ ఆర్ యూ అని అడుగుతారు. డబ్బులు మన దగ్గర ఉంటే హౌ ఆర్ యూ అని అడుగుతారు. ఎలా ఉన్నావు బ్రదర్ అంటారు. ఏమి లేకపోతే నువ్వెవరివి, వీఆర్ వెరీ సారీ, డోంట్ కమ్ టు అవర్ హోమ్ అంటారు. మా ఇంటికి రావద్దు అంటారు. పిల్లరా, ఈరోజు దేవుడు నీతో ఉంటే పిల్లరా, మనుషులను దేవుడు అనగదొక్కుతాడు. నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. నీ ద్వారా తన నామాన్ని మహింపరుచుకుంటాడు. ఈ భూమికి బూదిగంతంలో నువ్వు ఎక్కడున్నా, పిల్లల ఏ దేశంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మారుమూల గ్రామంలోకి వెళ్ళిపోయినా దేవుడు నీతో ఉంటే, ప్రభు నీతో ఉంటే, నేనంటాను నీకు ఎదురు లేదు, నీకు ఎదురే లేదు. యూ విల్ బి టాప్ 1, యూ విల్ బి నెంబర్ 1, యూ విల్ బి స్టార్, యూ విల్ బి బ్లెస్డ్ 1 and God will be with you. ప్రభు నీతో ఉంటే పిల్లరా, అందుకే దావీదు అంటాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడైందు. ఆయన తోడు నీకుందా? ఆయన సన్నిధిని మనం కలిగి ఉన్నామా? ఆయన గైడెన్స్ మనకుందా? ఆయన నడిపింపు మనకుందా? ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ప్రభు మనకు తోడై ఉంటే చాలు. యోసేపు గురించి రాయబడింది, సైన్యములకు అధిపతిగా యెహోవా అతనికి తోడైండని రాయబడింది. ఐగుప్తు దేశంలో దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. కాబట్టే ఒక దాసుడిగా వచ్చాడు ఆ దేశంలోకి, ఒక బానిసగా వచ్చాడు, ఆ దేశానికి గవర్నర్ అయిపోయాడు. ఫరో తర్వాత ఫరో అయిపోయాడు, సెకండ్ ఫైరో అయిపోయాడు. ఈ జర్నీ ఎలా జరిగింది? ఈ జర్నీకి సీక్రెట్ ఏంటి? అంత టాప్కి ఎలాగెళ్ళాడు? జ్ఞానమా? కాదు. బ్యాక్గ్రౌండా? కానే కాదు. ఎవరు లేరు యోసేపుకి, వాజ్ ఆల్ అలోన్, ఒంటరిగా ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ హిమ్. దేవుడు యోసేపు తోడైనాడు. తన పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, తన తండ్రి దేవుడిని కలిగి ఉన్నాడు. పిల్లరా, ఈరోజు నేను ముగించేస్తున్నాను. నువ్వు జలములలో బడి వెళ్ళినప్పుడు జలములు నీ మీద పొర్లి పారవు. అగ్నిలో నీవు నడిచినప్పుడు జ్వాలలను కాల్చవు, ఎందుకంటే నేను నీకు తోడై ఉంటాను. షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో కూడా ఉన్నాడు ఆయన అగ్నిగుండంలో, సింహాల బోనులో. పిల్లలు, ఈరోజు ఆయన సన్నిధి మనతో ఉంటే చాలు. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల. పిల్లలు, ఎంత గొప్ప మాట అన్నమాట. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం పిల్లరా స్తుతిస్తున్నామా దేవుణ్ణి? మనుషులు మనకు తోడై, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపై రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణముతోనే నింగివేసి ఉందరు. జనములను మనల్ని ముంచివేసి ఉండును, ప్రవాహములు మన ప్రాణం మీదకు పొర్లిపారి ఉండును. ప్రవాహములై ఘోషించి జలములు మన ప్రాణముల మీద పొర్లిపారి ఉండును అని ఇశ్రాయేలు అందరూ. అయితే ఆయన మన పక్షంగా ఉన్నాడు కనుక, మనకు సహాయం ఆయన వల్లే కలుగుతుంది కనుక, మనం ఆయన మనకుతో ఉంటే, మనం ఆయన తోడుగా కలిగి ఉంటే మన జీవితం ఆశీర్వదకరంగా ఉంటుంది. అట్టి కృప ఆయన సన్నిధిని నువ్వు కలిగి ఉండి అట్టి కృప ఆశీర్వాదాలు పొందే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించిన ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలయ్యా. ప్రభు, ఈ రాత్రి వేళ విరిచిన సమయాన్ని బట్టి స్తుతులు. ప్రభు, నిజంగా మనుషులు మా మీదకి లేచినప్పుడు, కపటోపాయాలు పన్నుతున్నప్పుడు, కుయుక్తిగా ప్రవర్తిస్తున్నప్పుడు,
మమ్మల్ని లోకు చేసి మాట్లాడుతున్నారు, మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు, మాకు బాధ కలిగిస్తున్నారు. మీరు మాతో ఉండకపోతే మేమేమైపోతాం తండ్రి. మీరు మాతో ఉన్నందుకు వందనాలు, మీరు మాతో ఉన్నందుకు వందనాలు నాయన. నాయన దావీదుకి తోడై ఉన్నావు ప్రభా, యోసేపుకి దానియేలుకి తోడై, షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు, నీ ప్రజలకు తోడై నాయన. నీ ప్రజలతో నడిచిన వెంబడించిన బండవలే ఉన్నారు నాయన. అరణ్యంలో వెంబడించిన బండవలే ఉన్నారు నాయన. నాయన మీ సన్నిధిని బట్టి మేము మీ సన్నిధి ఎప్పుడు పోగొట్టుకోవాలి, మీ సన్నిధిని మేము కాపాడుకున్నాం నాయన. మీరు మిమ్మల్ని మేము మోసుకుని వెళ్ళేవారికి నాయన, మీ ప్రసన్నతను కలిగి ఉండేవారికి వచ్చాడు. ఈ సందేశం అనేక దేవునికరంగా ఇచ్చాడు. ఎవరైనా ఒకవేళ ప్రభావ నాయన 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 ఇబ్బందులు పడుతూ ప్రభావ, శ్రమలు అనుభవిస్తూ మోసపోయి, లోకు చేయబడి, తగ్గించబడి, తక్కువ చేయబడి అవమాన పాలవుతున్నారేమో వారికి నాయన ఈ వర్తమానం వారికి ఎంతో ధైర్యము, ఆశీర్వాదం, దీవెని ఇచ్చేటట్లుగా నీ ప్రజలతో మాట్లాడాలి నాయన. నాయన నాయన తండ్రి గులియాతో వచ్చినప్పుడు, సౌలు వచ్చినప్పుడు, ఫిలిస్తీన్లు లేచినప్పుడు తండ్రి నాయన 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 ఆకీషు రాజు లేచినప్పుడు తండ్రి నాయన 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 ప్రభా నాయన నాయన మోయాబు దేశంలో ప్రభా దావీదు నాయన కుమారుడు, సొంత కుమారుడు వ్యతిరేకంగా లేచినప్పుడు మీరు దావీదుకి తోడైనారు నాయన. మాకు కూడా తోడైనాడు నాయన. మీ సన్నిధి మాకు కావాలి, నీ ప్రసన్నత మాకు కావాలి. నీ ప్రజలకు తోడుగా ఉండండి. నీ ప్రజల యొక్క ఒంటరితనం తొలగించండి. నీ బిడ్డల హృదయాల్లో భయమును తీసివేయండి. గొప్ప ధైర్యంతో ఈ సందేశం అనేకలకు ఆసక్తికరంగా మార్చమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. షలోమ్. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.